మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసి ఎన్సీపీఐలో విలీనమైన 20 మంది తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ అనర్హత పిటిషన్లపై లోక్సభ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని టీఎంసీ ఎంపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్పై ఈ సమన్లిచ్చింది. 20 మంది ఎంపీలపై అనర్హత పిటిషన్లు ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. వ్యవహారాన్ని త్వరగా తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. రెబెల్స్ కి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఎంపీలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే విచారణ సందర్భంగా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ప్రక్రియ నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తయ్యేలా చూడడం ముఖ్యమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఇది తమ పార్టీకి పెద్ద విజయమని పేర్కొన్నారు.